నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత ఎం రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సో రామ్ ప్రసాద్ గారు, మీకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఒక 2000 మంది ఉంటారు కదా? అవును. అంటే మీరు 2000 మందితో మాట్లాడేశారు ఆల్రెడీ. 2000 ఫ్యామిలీస్ తో మాట్లాడేశారు కదా? సో జనరల్ గా మీరు గమనించిన పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్ ఏంటి ఈ 2000 కుటుంబాలలో? అంటే అరే ఏంటి ప్రతి ఒక్కరు ఇలాంటి తప్పే చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి తప్పు చేస్తున్నారు అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏది? డబ్బు విషయం, డబ్బుని మేనేజ్ చేసుకునే విషయంలో సరిగా నాకేం కావాలో తెలుసుకోకపోవటం. చాలా మంది ఇంతకుముందు గత వీడియోలో చెప్పినట్టుగానే దేర్ అసెట్ రిచ్ అండ్ క్యాష్ పూర్, ప్రైమర్లీ అది. దానివల్ల దే ఆర్ లివింగ్ పూర్ అండ్ గోయింగ్ టు డై రిచ్. అందరూ డబ్బు ఇంత టార్గెట్ పెడతాను కానీ టైం టార్గెట్ పెట్టట్లేదు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు డబ్బును టార్గెట్ చేయకండి, టైం టార్గెట్ చేయండి. టైంని టార్గెట్ అంటే మీ భవిష్యత్తుని ఈరోజు కొని పెట్టుకోండి, పాకెట్ భవిష్యత్తుని కొనుక్కోండి, డబ్బును కూడబెట్టదు. ఇప్పుడు ఒక వ్యక్తికి నెలకి 50,000 ఖర్చు ఉంటే, 40 ఏళ్ళ వయసు ఉంటే, ఇంకొక 50 ఏళ్ళు బ్రతాడు అనుకుంటే 90 ఏళ్ల వరకు, ఆ 90 ఏళ్ల వరకు ఎంత కావాలో ఖర్చుల నిమిత్తం అంత ఉంటే యువర్ డన్, చాలు. ఇంకా డబ్బులు ఉడకాల్సిన అవసరం లేదు, ఎక్కువ రిటర్న్స్ అవసరం లేదు. ఆ టైం తెలుసుకోవాలి. చాలా మంది ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఈ రోజు వరకు కూడబెట్టిన డబ్బు, కూడబెట్టిన ఆస్తులు వాళ్ళ జీవితాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాయి, వాటిని దాటి వీళ్ళు వెళ్ళలేరు. ఆ సత్యం తెలుసుకున్న రోజు ఇంకా పెద్దగా వరి ఉండదు లైఫ్లో. ఇప్పుడు ఎంత ఉన్నా సంతృప్తి లేకపోతే ఎన్నాళ్ళు ఉరుకుతారు? ఆ ఉరికి 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 ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. చాలా మందికి ఉన్న అతి కొంత కూడా సరిపోతుంది. అది సరిపోయినప్పుడు సంపాదించుకుందాం, కూడబెడదాం. అసలు మనకు ఎంత అవసరమో తెలుసుకుందాం. ఎందుకు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి నేను ప్రమోట్ చేస్తానంటే, నాకు ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఫీల్. 30,000 ఖర్చున్న వ్యక్తి 30,000 నెలకి ఎస్ఐపి చేస్తే టెక్నికల్లీ అతను ప్రతి నెల ఒక భవిష్యత్ మంత్ కొని పెట్టుకున్నాడు పాకెట్లో అని. అలా ఎన్ని నెలలు ఉంటే అది యువర్ బయింగ్ టైం. ఫ్రీడమ్ అంటే టైం, పైసలు కాదు. ఇప్పుడు నా పర్సనల్ టైం నాకు లేకుండా ఎన్ని కోట్లు ఉంటే ఏముంది? మీరు టైంని కొనుక్కోండి. వన్ షుడ్ లివ్ ఇన్ హిజ్ టర్మ్స్. ఎవరో డిక్టేట్ చేసిందని మనది కాదు, మన టర్మ్స్లో నేను ఇలా బ్రతకదలుచుకున్నా, ఇలా బ్రతకగలను అనే అంత డబ్బు ఉంటే యువర్ ది రిచెస్ట్ గాయ్. అమ్మని కాదు, మీరే రిచ్. జీవితకాలం తినడానికి సరిపడా ఉంది, నాకు నచ్చిన పని చేసుకోగలను అన్న అతను అంబానీ కన్నా రిచ్. అంబానీ ఎలా రిచ్ అవుతాడు కదా? ఆట ఆపకపోతే ఎప్పటికి అవ్వదు కదా. అవును కదా, మిలియనేర్ బిలియనేర్ ట్రిలియనేర్ సున్నాలు లెక్క పెట్టుకోవడం సరిపోదు మనకి, ఎందుకు కదా అంటారు. ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫైనాన్షియల్ ప్లాన్ వేరు, అతని బాధ్యతలు వేరు, స్థితిగతులు వేరు, ఆధారపడ్డ వాళ్ళు వేరు, అతనుకున్న అవకాశాలు, అతని స్కిల్ కూడా ఇంపార్టెంటే కదా. ఒకరికున్న స్కిల్ ఇంకొకరికి రాదు. ఇతనుకున్న దాంట్లో బెస్ట్ ఏం చేయగలని తెలుసుకోవడమే ప్లానింగ్. మనకున్న రిసోర్సెస్లో అన్నిటికంటే ముందుగా ఇప్పటి వరకు కూడబెట్టిన ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఇన్సూరెన్స్లు, తర్వాత భవిష్యత్ అవసరాలకు ఎంత కావాలో ఒక లెక్క, దట్ ఈస్ వాట్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ తలవకుండా ఒక ఇన్సూరెన్స్ ప్లానింగ్ చేయలేరు, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయలేరు. అది చాలా సింపుల్ వర్డ్ అనుకుంటారు కానీ దట్స్ ది బిగ్గెస్ట్ వర్డ్. దాన్ని ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్న పక్షంలో ఏమీ చేయలేరు. ఇంకా ప్లానింగ్ లేదు. అసలు నాకు ఎంత అవుద్దో రిటైర్మెంట్కి తగిలినప్పుడు ఇంక నేనేం ప్లాన్ చేస్తాను? వీఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, నాట్ టు అచీవ్. చాలా మంది అదే ప్లాన్ చేయడానికే ఫెయిల్ అవుతున్నారు, అచీవ్ చేసేదానికి ఫెయిల్ అవ్వట్లేదు. అంటే సరైన విషయం తెలుసుకోకుండా నా అండర్స్టాండింగ్ రాకుండా ఇంక నేనేం చేస్తాను? చాలా మంది ఆ స్టేజ్లో ఉన్నారు. అర్థమవుతుంది, మనం చెప్తాం అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, అసలు ఎంత అవసరం, ఆ రోజు నిజంగా అందుబాటులోకి వస్తుంది, అది తెలుసుకోరు. అది చెప్పాము, చాలా నేర్చుకున్నాం. అదే ఇప్పుడు కొంతమందికి ప్రాబ్లమే లేదు, ప్రాబ్లం అనుకుంటున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అక్కడ కదా? ఎవరికి ఉన్నది వాళ్ళ ప్రాబ్లం అనుకుంటారు. ఇప్పుడు ఇంతమందితో రెగ్యులర్గా డీల్ చేస్తుంటారు, 2000 కుటుంబాలతో మాట్లాడారు. అంటే మీ ఆలోచన విధానంకి వచ్చేప్పటికి, మీ పర్సెప్షను, మీ ఆలోచన దృక్పథంకి వచ్చేటప్పటికి ఒక 4-5 సంవత్సరాలకి ముందు రామ్ ప్రసాద్ గారి ఆలోచన విధానానికి ఇప్పుడు రామ్ ప్రసాద్ గారి ఆలోచన విధానానికి తేడా ఏంటంటే, 4 ఏళ్ల ముందు అసలు రామ్ ప్రసాద్ గారు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు ఆలోచనల పరంగా? దాని గురించి ఒక వ్యక్తి సడన్ గా వచ్చి నా కారుని గట్టిగా గుద్దాడు అనుకోండి,
నేను ఫస్ట్ కార్ దిగి సార్ మీకు ఏమైనా ఇబ్బంది అయిందా, అవలేదా, ఓకే మీకేం తెలియదు కార్కే కదా, తప్పు అయింది అయినా సరే అండి అని చెప్పి వెళ్ళిపోవటమే. కానీ అక్కడ గొడవ పెట్టుకుని సాధించగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు మీకు కూడా ఒకసారి డిస్కషన్ చేశారు, ఫోన్లు ఎత్తట్లేదని ఒక ఆయన బూతులు పెట్టాడు మెసేజ్ మొన్న అసలు నాకు పంపించారు మీరు, దారుణంగా అతను దుర్భాషలాడి ఫోన్ ఎత్తట్లేదు, ఇంత బలుప అసలు అవి చదవడానికి కూడా అవకాశం లేని మాటల్ని అతను తిట్టాడు, బూతులు తిట్టాడు, భయంకరమైన బూతులు. అసలు నేను పెట్టా, బ్రదర్ నాకు టైం లేదు ఈరోజు సాయంత్రం ఫ్రీగా ఉంటా కాల్ చేయని మాడదంటే మళ్ళీ ఆయన ఫోన్ చేయలేదు. అదే చూస్తే కోపం వస్తుంది అనుకుంటారు కానీ అంటే అందరినీ కలిసాక విషయాలు తెలిసే సార్. నాకు ఒక బాధ ఉంటుంది రాంప్రసాద్ గారు, ఈ 4 సంవత్సరాల్లో విష్ణు రాంప్రసాద్ కూర్చొని మాట్లాడుకుంది మంచి విషయాలే, ఏ సినిమా ముచ్చట్లో రాజకీయాల ముచ్చట్లో ఇక్కడ కూర్చొని మాట్లాడలేదు. జనాల జీవితాలని మెరుగుపరిచే విషయాలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచగల విషయాలే మాట్లాడాం. ఇక్కడ కూర్చొని మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైంది, చాలా నిజాయితీగా మాట్లాడాం. ఎక్కడా కూడా వృధా అయిన విషయాలు, అసందర్భ ప్రేలాపనలు, అధిక ప్రసంగ ప్రేలాపనలు ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు. ఇక్కడ కూర్చొని మాట్లాడింది ఎస్ ఒక కుటుంబానికి మంచి జరగాలి, సమాజానికి మంచి జరగాలి అయ్యే మాట్లాడుకున్నాం. మంచి విషయాలు మాత్రమే మనం ఆడుకున్నాం. కానీ వాటికి కూడా జనాలు కొంతమంది రకరకాల మాటలు తిడతారు, బూతు మాటలు పెడుతుంటారు, ఇంకోటి ఏదో అంటారు. అంటే ఏం వస్తుందో మిమ్మల్ని నన్ను కూర్చొని బూతు మాటలు తిడితే నాకు అర్థం కాదు. మనమేమి ఏదో కొత్త సినిమా రిలీజ్కి సంబంధించిన మాటలు, కొత్త సినిమా రివ్యూ మాట్లాడుకోలేదు కదా, ఏదో బయట పాడైపోయిన రాజకీయాల గురించి మాట్లాడుకోలేదు కదా, ఇంకేదో మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించో మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి మాట్లాడుకోలేదు, డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం, మన జీవితాలను ఎలా మెరుగుపరచుకోవాలో మాట్లాడుకుంటున్నాం కదా. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు కదా. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు చూసి చెప్పిన సందర్భాలు, ఎందుకండి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, ఎందుకు చెప్పడం, ఎంత మంచి విషయాలు చెప్పినా ఈ జనాలు బురద చల్లుతూనే ఉంటారు అని మీ ఇంట్లో మీరు మాట్లాడుకున్న సందర్భం ఎప్పుడన్నా ఉందా? నా ఆఫీస్ అంతా నా ఇట్లాగే, నా ఆఫీస్లో మా ఎంప్లాయీస్ అంతా చూసి చెప్తారు సార్ ఇలా పెట్టారు అని. వదిలేస్తాను. ఎందుకంటే ఒకటి బ్యాడ్ కామెంట్స్, నేను కామెంట్ చదువుతాను టైం దొరికినప్పుడు, ఎందుకంటే అక్కడ అర్థమవుతుంది మనకి జనాలు ఎలా తీసుకుంటున్నారని. దానికి మంచి ఎగ్జాంపుల్, మనం అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ ఉండదని ఒక వీడియో చేసాం. 9,29,000 వ్యూస్ వచ్చేదానికి 526 కామెంట్స్ ఉన్నాయి. దానికి 526 కామెంట్స్లో 500 మందికి ఆ కాన్సెప్ట్ నేను చెప్పింది అర్థం అవ్వాల, ఒక 26 మంది మాత్రమే ఒప్పుకున్నారు. ఇంకా కామెంట్స్ పెట్టారు మనం అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదనేది. నేను ఒక 100 అపార్ట్మెంట్ చెక్ చేశాక చెప్పాను. నేనేమి బ్రోకర్ని కాదు, నేనేమి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాదు, అమ్మట్లేదు, నాకు దానివల్ల వచ్చేది ఏమీ లేదు. కానీ నేను ఎందరో లైఫ్ చూశాక నాకు అర్థమైంది, ఒక స్థలం కొంటే వచ్చే లాభాల కన్నా అపార్ట్మెంట్ కొంటే వచ్చే లాభాలు ఎక్కువ. అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదని చెప్పాను. అది నేను ఎలా చెప్పాను, చాలా మంది నా దగ్గరకు వస్తే వాళ్ళు ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత అని తెలుసుకున్నాం కదా. నేను చెప్పాను ఒక కామెంట్ వచ్చింది, ఒక అపార్ట్మెంట్ కొంటే దాని ఈఎంఐ పెరగదు, మోస్ట్లీ ఈఎంఐ పెరగదు, కానీ అద్దె పెరుగుతుంది. బియాండ్ అ పాయింట్ ఈ అద్దెనే ఈఎంఐకి సరిపడా ఉంటుందంటే అది ఎప్పటికీ అవదంటారు ఒక ఆయన. విషయం ఏంటంటే ఒకప్పుడు కొన్న అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో వాళ్ళు ఎంత రేటు కొన్నారో అంత అద్దె సంవత్సరానికి దానికన్నా డబుల్ అద్దె వస్తుంది. శాంతిబాగ్ అపార్ట్మెంట్ 90,000 కొన్నామని చెప్పారు ఒకళ్ళు, 88లో 90,000 కొన్నారు, ఇప్పుడు నెల అద్దె 20,000 వస్తుంది. అట్లా చాలా ఉన్నాయి. క్రాంతిశేఖర్ అపార్ట్మెంట్ 55,000కి 52,000 కొన్నారంట ఫ్లాట్, ఈరోజు రెంట్ వస్తుంది. నీ సంవత్సరానికి వచ్చే అద్దె నువ్వు ఫ్లాట్ కొన్న ఖరీదు కన్నా చాలా ఎక్కువ వస్తుంది. మనం డిప్రిషియేషన్ మాట్లాడుతున్నాం. ₹1,00,000 కొన్న ఫ్లాట్ హైదరాబాద్లో ఉన్నాయి, 40 ఏళ్ళు అయిపోయినాయి, ఈరోజు అవి 60 లక్షలు. ఇంకొక ఆయన అంటారు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ మీరు అన్నట్టుగా పెరిగినా 20 ఏళ్ళ తర్వాత సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ 45 లక్షలకు వస్తే కొత్తది 70 ఉంది కదా అంటారు. కొత్తదానికి పాతదానికి కంపారిజన్ ఏంటి? మీరు పెరగదన్నారు కదా, మీరు ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత వచ్చింది, అది కదా ఇక్కడ ప్రస్తావన. పెళ్ళైన 20 ఏళ్ళ తర్వాత కొత్తగా పెళ్లి చేసుకుని చాలా ఎక్కువ ఇస్తున్నారు, అప్పుడు నాకు ఇవన్నీ ఇవ్వలేదంటే ఎలా? అది అయిపోయింది కదా. పూర్తిగా ఆలోచించరు. ఇంకా చాలా అలా రాశారు. ఆ వీడియోలో మనం చెప్పాం, అంటే మనం చెప్పింది వినాలిగా. ఇప్పుడు అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో 5 లక్షలు ఉందని చెప్పారు 2002-03లో, ఇప్పుడు అది 60 లక్షలు. 22 ఏళ్ళలో 10 రెట్లు పెరిగింది. పెరలేదంటే ఇంక మనం ఏం చేస్తాం, మనం ఏం చేయగలం? అదే అది ఇంకా బెటర్గా చెప్పడానికి వస్తాను, కోపమే రాదు.
అసలు ఎలా చెప్తే అర్థమవుద్దనే ప్రయత్నమే కానీ ఇప్పుడు ఆ కోపగించుకొని చేయగలిగింది ఏం లేదు కదా. వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారని అందరూ అన్డివైడ్ షేర్ తక్కువ అంటారు. అసలు ఆ ల్యాండ్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? మీరు ఎంత కొన్నారు, ఎంత కమ్మారు, మీరు ఉంటే కంఫర్ట్ ఉన్నారా, మీరు లేని పక్షంలో రెంట్ వస్తుందా, అది కదా. అసలు ఎన్ని ఇయర్స్లో డబ్బులు అసలు అవదంటారే. అసలు అవ్వంది ఏదైనా ఉందంటే మళ్ళీ దానికి సమాధానం చెప్పండి. మీ నెల్లూరు నుంచి ఒక ఆయన వచ్చారు, అపార్ట్మెంట్ అవ్వదన్నారు. నెల్లూరు టాపిక్ మారుతాం కదా. మీ నెల్లూరులో కల్లా ఓల్డెస్ట్ అపార్ట్మెంట్ ఏదని చెప్పా, అన్నపూర్ణ అపార్ట్మెంట్ అన్నారు. మీకు తెలుసు అన్నపూర్ణ? బాలాజీ నగర్ లో ఉంటుంది. నాకు తెలియదు, నేను ఎప్పుడు రాలేదు. ఐడియా ఉంది. అది ఎప్పుడంటే 90s లో. ఎంతంటే అప్పుడైనా సార్ 1,20,000, ఇప్పుడు ఎంత అంటే ఉంటాయి సార్ ఒక 50 లక్షలు. మరి పెరగదన్నారు కదా, డిప్రిషియేషన్ అన్నారు కదా, ఎక్కడ తగ్గింది? 10 ఏళ్ళకి రెట్టింపు వద్దని నేను చెప్పాను. మరి 30 ఏళ్ళలో 10 ఏళ్ళకి రెట్టింపు అయితే అప్పుడు 2 లక్షలు వేసుకున్నా. మొదటి 10 ఏళ్ళలో 4, మళ్ళీ 10 ఏళ్ళలో 8, మళ్ళీ 10 ఏళ్ళలో 16, ఇప్పుడు 40 ఏళ్ళు అయింది. అంటే ల్యాండ్ కొంటే ఇంకెక్కువ పెరిగింది కదా సార్ అంటే. మరి దీనికి వచ్చిన అద్దె ఎవరికి ఇస్తావు? ఇన్నాళ్ళు అద్దె సేవ్ చేసింది కదా, 30 ఏళ్ళు దాటిపోయింది కదా. ఇలా ఎవరు వచ్చినా అక్కడ అపార్ట్మెంటే చెప్పే ప్రయత్నం చేస్తాను నిన్న. అంటే ఎదురుగా కూర్చున్నప్పుడు చెప్పగలుగుతాం, వీడియోలో అంత లెంది చెప్పలేం కదా. అలా చాలా కామెంట్స్ నుంచి నేర్చుకుంటాం. ఈ నెగిటివ్ పెట్టినప్పుడు కొంచెం బాధ వస్తుంది అనుకోండి, కానీ అది విషయాన్ని ఎలా కమ్యూనికేట్ అర్థమయ్యే విధంగా చెప్పడం వరకు చదవాల్సి వస్తుంది. కామెంట్ చదవకూడదు అనిపిస్తుంది, కానీ చదవకపోతే నెక్స్ట్ వీడియో ఇంకెక్కడ అవకాశం వచ్చినప్పుడు మనం చెప్పే విధానం ఎలా ఉంటుంది. నా దగ్గర వచ్చిన క్లయింట్స్ చెప్పాలని కూడా నా తెలవాలి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు. అలా చెప్పాం. అది ఇప్పటికీ నాకు రిగ్రెట్ ఉన్న వీడియో అదే. మనం ఎప్పటికీ కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. ఏమో దాని మీద పెద్దగా చేయలేము, కానీ డేటా గీటా బుల్లెట్ పాయింట్స్ పీపీటీ ఇలా చేయలేము. వెనరు పూర్తిగా వెనరు. కొంతమంది తక్కువ మందికి అర్థమైంది. ఒక 20-22 పీపుల్ మంచిగా చెప్పారు, కరెక్ట్ అండి, 100% కరెక్ట్, రెంట్ కూడా ఫ్యాక్టర్ చేయాలి, మీరు అన్నది కరెక్ట్ అని. అలా ఉన్నాయి. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క లెర్నింగ్, ఒక కామెంట్ లెర్నింగ్, అలా నడిచిపోయింది సార్. చేస్తే ఇప్పుడు చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళ ఫస్ట్ 1 crore రీచ్ అయినప్పుడు, 2 crore రీచ్ అయినప్పుడు, 5 crore రీచ్ అయిన క్లయింట్స్ ఎవరైనా వచ్చి మాట్లాడిన సందర్భాలు కానీ, వాళ్ళ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 100లో ఉంటాయి. 100లో. ఓకే. ఆస్ట్రేలియా నుంచి మొన్న రాగానే మన దగ్గరికి వచ్చారు ఆయన. ఆ రోజు మార్నింగ్ దిగారు, వాళ్ళ వైఫ్ ఆయన వచ్చారు ప్లానింగ్కే. అట్లా ఎగ్జిస్టింగ్ యూనివర్స్ యూఎస్ నుంచి రాగానే వస్తారు, వెళ్ళేలోపు ఖచ్చితంగా కలవాలంటారు. మార్నింగ్ 10 o'clock వస్తారు, ఈవినింగ్ వస్తారు. చాలా తక్కువ మందితో బయట కూడా వెళ్తాం కుదిరినప్పుడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చెప్తారు చూసారా, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక ఫ్యామిలీ మనం నమ్మింది, వాళ్ళు మన రెస్పాన్సిబిలిటీ కదా, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా ఒకటి హ్యాపీనెసే కాదు, డబ్బు ఉంటుంది, కానీ ఆనందం గొప్పగా ఉంటుంది. చెప్తారు, పెళ్ళిళ్ళకి పిలుస్తారు, గృహప్రవేశాలకు పిలుస్తారు, అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారు. మిమ్మల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎవరికి చెప్పిన ఫైనాన్స్ విషయాలు మనకే చెప్పారు కదా, ఎవరికి చెప్పిన విషయాలు మనకే చెప్పారు కదా. ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఇది ఉంది, లాకర్ లో పలానాది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పింది. సో నమ్మకం లేకుండా చెప్పరు. ఆ నమ్మి చెప్పినప్పుడు ఇంకా మీరు అంటే ఫ్యామిలీ మెంబర్ అనుకున్నట్టే కదా. మనము ఒక 2 years బ్యాక్ 100 episodes కంప్లీట్ చేసేసాం. 100 episodes కంప్లీట్ అయినాక సరే మీరేదో లంచ్కి కూడా తీసుకెళ్ళారు నన్ను. 100 episodes అయిపోయినాయి కదా సార్, రేపటి నుంచి ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను, ఇంకా చాలండి సార్, ఇంక ఇంతకు మించి ఏం చెప్తాం అని చెప్పడానికి ఏం లేదనుకున్నారు కదా. సో అది 2 ఏళ్ల క్రితమే 100 కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈ మధ్యలో కూడా చాలా టాపిక్స్ చేసాం కదా. అంటే ఎప్పుడైనా అనుకున్నారా, అరే ఆ రోజు 100 వీడియోలతో ఆగిపోయి ఉంటే ఏంటి, అంటే ఇక్కడ మీకేదో నష్టం వస్తుందని కాదు, ఆగిపోయి ఉంటే ఏంటి, ఆగిపోకుండా ఉంటే ఎప్పుడైనా ఆలోచించారు దాని గురించి? అప్పుడు కొంచెం కంగారు పడనేమో అనిపించింది నాకు, ఎందుకంటే దాని తర్వాత కూడా చాలా లెర్నింగ్ ఉంది, చెప్పాల్సింది చాలా ఉంది అనిపించింది నాకు. కొన్నిసార్లు ఎవ్రీ వీక్ ఒక కొత్త లెర్నింగ్ ఉంటుంది, కొన్నిసార్లు ప్రతిరోజు ఉంటుంది, కొన్నిసార్లు ఎవ్రీ వీక్ ఉంటుంది. అన్ని చెప్పలేము ఆన్ కెమెరా. వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు చేసిన మిస్టేక్స్. ఇప్పుడు చిట్టిపాట ఆర్గనైజర్స్ మోసం చేస్తారు అనుకుంటాం, ఆర్గనైజర్లే చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు చిట్టి వేసినందుకు. ఇప్పుడు 4 చిట్టి ఎగ్గొడితే వాళ్ళు అధైర్యపడి అది చెప్తే నమ్మకం పోతే అందరు మీద పడిపోతారని చెప్పరు, తీరా చూస్తే వాళ్ళని దొంగ ముద్రేశారు కదా. ఆమెను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా అంటే ఆ విషయాన్ని చూసే విధానం మారిపోయింది. చెప్పగానే నమ్మటం, రియాక్ట్ అవటం లేదు. నా దగ్గర చెప్తారు కదా,
ఇప్పుడు 45 ఏళ్ళు పెళ్లి కాని వాళ్ళు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రత్యేకమైన కారణాలు. ఓకే. అవి సొసైటీకి చెప్పలేరు పాపం, రైట్. చెప్తారు నా దగ్గర, అర్థమవుతుంది. ఎస్. సో ఇవన్నీ లెర్నింగ్ ఉంటుంది ఎప్పటికీను. అది చెప్పాలంటే అది పంచుకునే అవకాశం ఒకటి, యూట్యూబ్, బుక్. ఇంకా దీంట్లో కూడా ఒకవేళ ఇది బాగుండి ఆదరిస్తే దీన్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, యాడ్ చేయటమో ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో రామప్రసాద్ గారు, ఏంటి ఇప్పుడు మీ ఈ పైసల ముచ్చట్లు, మనీ మంత్రదండం పుస్తకం కొనుక్కోవాలి అంటే ఎట్లా, నేరుగా రామప్రసాద్ గారికి ఫోన్ చేసి కొనుక్కోవాలి, లేకపోతే బయట ఎక్కడైనా అవైలబిలిటీ అవుతుందా? ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది సార్, ఆన్లైన్ లో. అమెజాన్ లో వాటిలో పెట్టారు ఎవరో సెల్లర్స్, అమెజాన్ లో పెట్టారా? ఓకే. అది కాకుండా మన దగ్గర కూడా కాపీస్ ఉంటాయి కదా, ఒక వాట్సాప్ నెంబర్ పెట్టదలుచుకున్నాం దీనికి, ఆఫీస్ లో ఒక నెంబర్ తీసుకొని ఇచ్చాము, ఆ నెంబర్ కి పింగ్ చేస్తే మనం బుక్ పంపే ప్రయత్నం చేస్తాం, పంపుతాం. దానికి ఏర్పాట్లు చేస్తున్నారు, బుక్ పోస్ట్, కవర్లు, డెలివరీ వాళ్ళతో మాడుతున్నారు. సో మరి మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా ఈ పైసల ముచ్చట్లు పుస్తకం కొనుక్కోవాలంటే మరి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎవరికైనా మీరు ఐ మీన్ ఏదైనా డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తారా బుక్ అని చెప్పండి, సుమన్ టీవీ పేరు చెప్తే. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే పెడతామో దానికి పింగ్ చేసిన వాళ్ళకి స్పెషల్ ప్రైస్లు ఇద్దాం. ఓకే. ఎందుకంటే ఆన్లైన్ లో మనం వేరే వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు అమ్ముతున్నారు, అది డెలివరీ చార్జెస్ ఏవో చాలా ఉంటాయి. ఇక్కడ మనం డెఫినెట్ గా తగ్గించగలుగుతాం, ఎంఆర్పీ కన్నా ఎంత తగ్గించగలం అంత తగ్గించి ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుందాం. ఆ నెంబర్ మీకు అవకాశం ఉంటే డిస్ప్లే చేయండి, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్ మీద వాట్సాప్ లో పింగ్ చేస్తే విల్ సెండ్ దెమ్ బుక్ అంటే లో ప్రైస్ లో, పాసిబుల్ ప్రైస్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రైట్ అండి.